నువ్వా? సారీ, ఎవరో శత్రువులు అనుకున్నాను. అయినా ఎందుకు ఇలా ముందు స్టేషన్కి వచ్చావు? కిడ్నాప్ చేద్దామని వచ్చాను. అవును, నువ్వు వస్తున్నావని మీ అమ్మగారు చెల్లాయి నాకు చెప్పకుండా ఊరుకున్నారు. అందుకే వాళ్ళకంటే ముందు స్టేషన్కి వచ్చి తమని తీసుకెళ్ళిపోతున్నాను. సరే, లగేజీ? ఓ లగేజ్ ఉంది కదా, ఎలాగో నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తారు కదా, అప్పుడు నువ్వు లేవని కంగారు పడతారు, లగేజ్ తీసుకెళ్ళిపోతారు. నువ్వు ఊరి నుంచి వస్తావని టెలిగ్రామ్ రాగానే నాకు పిచ్చికి పోయింది తెలుసా? పిచ్చా? ఎందుకు? ఎందుకేమిటి, ఈ ట్రిప్ లో మన పెళ్లి ఖాయం చేస్తానన్నావుగా. పెళ్ళంటే పిచ్చెత్తరం ఎందుకు? సిగ్గుపడాలి గాని. సిగ్గా? మన ఇద్దరి మధ్య సిగ్గెందుకు? ఏ సిగ్గులేదా? సిగ్గుపడితే ఇలా తిరుగుతానా? సరే, సిగ్గులేని ఆడదు ఆడదే కాదు. సిగ్గుపడి ఆడది ప్రేమించదు, ప్రేమించి ఆడది సిగ్గుపడదు. మీకెవరు కావాలి? సిగ్గుపడి ఆడది కావాలా, ప్రేమించి ఆడది కావాలా? సిగ్గుపడుతూ ప్రేమించే ఆడది కావాలి. అయితే వేరే వాళ్ళని చూసుకోండి. ఆగు. పెళ్ళంటే మన ఇద్దరిదే కాదుగా, అటు మీ అన్నయ్య ఉన్నాడు, ఇటు మా చెల్లెయ్య ఉంది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాత మనం చేసుకోవచ్చు. వాళ్ళు మనకన్నా చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఏమిటి, పెళ్లి కాకుండానే? మీ చెల్లయ్య గారు ఒక అబ్బాయి గారిని ప్రేమిస్తున్నారు. హలో, హీరో గారండి? ఏమిటి హీరోయిన్ గారు? ఏం లేదు, అచ్చేసి వదిలేసినట్టు పార్కులోను తోటల్లోనూ తిరగడమేనా? పెళ్లి ఏర్పాట్లు ఏదైనా చేస్తారా? పెళ్ళా? ఎవరికి? ఎవరికా? హీరోయిన్ గారికి, హీరో గారికి. ప్రతి సినిమాలోనూ కథలోనూ హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం రొటీను, పాచింతకాయ పచ్చడి. కాబట్టి ఈ హీరో గారు వేరే హీరోయిన్ ని చూసుకుంటారు, మాట్లాడే హీరోయిన్ గారు వేరే హీరోని చేసుకోండి. నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానేమిటి? ఏం చేస్తానా, ముక్కు కోసేస్తాను. ఏమండి, బయలుదేరుతున్నారా? అవును. వెళ్ళలేదు, మీరు వెళ్ళటానికి వెళ్ళలేదు. ఏ? వారం రోజుల్లో ముహూర్తం పెట్టుకుని ఎలా వెళ్తారండి? విజయ, ఎప్పుడు యుద్ధం ముగుస్తుందో, ఎప్పుడు మనకు విజయం లభిస్తుందో అదే ముహూర్తం, అదే మంచి రోజు. లేదండి, ఈ ఒక్కసారి నా మాట వినండి. కావాలంటే మా నాన్నతో చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ పంపిద్దాం. విజయ, సరదాకు కూడా ఎప్పుడు ఇటువంటి మాటలు నాతో మాట్లాడకు. ఎవరి కోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి? ఎందుకోసం దొంగ సర్టిఫికెట్లు పంపించాలి? ఎవరిని మోసం చేస్తున్నాం? అసలు వెళ్ళేది ఎవరి కోసం? మనల్ని మనం కాపాడుకోవటానికా, మనల్ని మనం మోసం చేసుకోవటానికా? నో, ఇంతకంటే దేశద్రోహం మరొకటి లేదు. అంటే అంటే ప్లీజ్ అండి, మీరే నాతో చెప్పండి. వెళ్ళనేమ్మా, బాబుని వెళ్ళని. అంటే? అవునమ్మా, పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, అప్పుడే వాళ్ళ జన్మ సార్థకమవుతుంది. నువ్వు ఇలా ఆలోచిస్తుంటే పోయినా అమ్మ రాదు. అలా అని మర్చిపోయి ఉండలేంగా? లేదండి, ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆవిడ జీవితంలో ఏది సాధించాలనుకుందో అది సాధించుకోగలిగింది. అవసరమైతే దేశం కోసం తను పెట్టేపోవాలనుకుంది, అలాగే జరిగిందనుకుంది. ఆ ఆనందంతోనే కన్ను మూసింది. చూడు బాబు, అశుభం జరిగిన ఇంట్లో వెంటనే శుభకార్యం జరగాలంటారు. అందుకే నిన్ను అడిగి పెళ్లికి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాను. ఇప్పుడా? అవును, ఇప్పుడే. లేకపోతే నీ మనసు మరీ పాడవుతుంది. చూడండి, మురళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మీ చెల్లెలి పెళ్లి కూడా అదే ముహూర్తంలో పెట్టుకోవచ్చు. Hi, this is Vijay Devarkonda. Please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.